తాజా టాస్క్‌లోనే మన అనూషరత్నం గారు ఫస్ట్ పెట్టి గంట అయితే కొడతారనమాట. జాకీలు, కప్పీలు ఎట్లా చెప్తారు అతన్ని? జిలేబీ టాస్కు, లడ్డూ టాస్క్, పంచతంత్రం, పంచతంత్రం, పంచతంత్రం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా పేరు గోపి అండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ నెంబర్ 12కి అందరికీ స్వాగతం అండి. ఇప్పుడే ఎపిసోడ్ అయితే చూశారనమాట. ఎపిసోడ్ నాకు ఎలా అనిపించిందంటే జిలేబీ టాస్కు, లడ్డూ టాస్కు, మైసూర్ పాకం టాస్కు, అలాగే మనకి కలాకండ, తర్వాత గులాబ్ జాము ఆ టాస్క్లు అయితే పెట్టారనమాట. మనకి ఇవి ఉంటాయి కదా, మనకి పంచతంత్రం సీరియల్ అప్పుడులో ఈటీవీలో వచ్చేది కదా పంచతంత్రం. పంచతంత్రం, పంచతంత్రం ఈ బౌల్లో తీసి ఈ బౌల్లో అయితే వేయాలన్నమాట. అది టాస్క్. ఓకేనా. నెక్స్ట్ మనకి బోర్డు టాస్క్ ఉంటుంది అనమాట. ఎవరు ఫేకు, ఎవరు ఒరిజినల్, ఎవరు డమ్ము అని చెప్పేసి అయితే ఆ టాస్క్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఈరోజు కూడా ఎపిసోడ్ అయితే నాకు పెద్దగా అయితే అనిపించలేదు. దీంట్లోని మనకి ప్రసన్న గారిని చూస్తే కొద్దిగా జాలి అయితే అనిపించింది అనమాట. కాలు బాగోదు. నెక్స్ట్ ఏంటంటే చాలా మనకి బాడీ బిల్డింగ్ ఛాంపియన్లో కానీ, ట్రావెలర్గా కానీ మనోడు సక్సెస్ అయినా సరే మాట మనకి అంతగా అయితే లేదనమాట. మనకి మాట్లాడే తత్వం అయితే లేదండి. లేదంటే డిస్కషన్లో మాత్రం మనోడు సైలెంట్ అయిపోతాడు అనమాట. ఎవరైనా సరే స్ట్రాంగ్గా మనకి ఏదైనా చెప్తుంటే ప్రసన్న గారు అయితే ఇలా సైలెంట్ అయిపోతున్నారండి. మరి అది ఇంకా నేర్చుకోలేము. దాని గురించి అయితే మాట్లాడదాం. అలాగే మనకి ఏమీ ఆడలేనటువంటి అనూషరత్నం గారు ఇవాళ 2 పాయింట్లు అయితే తెచ్చుకున్నారన్నమాట ఆ జిలేబీ టాస్క్లో. దాని గురించి కూడా మాట్లాడదాం అండి. ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో. ఎవరు ఫేకు, ఎవరు రియలు గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నన్ను గెలిచిన శ్రేయ ఉంది కదా, చిన్నపిల్ల, నిబ్బా పిల్ల, ఆ పిల్ల అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనకి వెంటనే ఇలా చూస్తాను అనమాట. బోర్డులన్నీ కూడా ఇలా చూసిన తర్వాత క్లవర్ అని తీస్తుంది. క్లవర్ తీసిన తర్వాత మనకి దమ్ము శ్రీజ గారిని అయితే రమ్మంటుంది అనమాట. దమ్ము శ్రీజ గారికి బ్యాడ్జ్ అయితే పెడుతుంది. బ్యాడ్జ్ పెట్టిన తర్వాత మీరు అతి తెలివైనోళ్ళు స్టార్టింగ్ వచ్చారు కదా, వచ్చినప్పుడు మీరు ఏమన్నారంటే అల్లరి పిల్ల ఏటి తింగర చేష్టలుగా చేస్తుంది, అలాగలా కాకుండా సెకండ్ ఎపిసోడ్ నుంచి మీరు చూసినట్లయితే బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, అది ఇది అని చెప్పేసి చెప్తాను అనమాట. అందుకే నేను క్లవర్ ఇచ్చాను అని అయితే అంటుంది ఆ చిన్నపిల్లకి నిజంగా అంత కామన్ సెన్స్ లేదేమో అని చెప్పి నా డౌట్. బిగ్ బాస్ హౌస్కి మనకి శ్రేయ గారు పనిచేయరు. బిగ్ బాస్ హౌస్ శ్రేయ గారు పనిచేయరు. ఫస్ట్ పాయింట్. శ్రీజ గారు పనిచేస్తారు కానీ మనకి శ్రేయ గారు అయితే పనిచేయరు. ఇక్కడ కూడా మనీష్ గారిని లేపుతారనమాట శ్రీముఖ్ గారు. ఇటు మనీష్ కంటా తెలివైనోడా అని అయితే అంటాడు అనమాట. నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఏం ఓడబీడిచాడు అసలు మనీష్. స్టార్టింగ్ ఏదో వచ్చాడు 100 సోప్స్ 13 ఏదో చెప్పాడు. నా కోట్లు వ్యాపారాలు ఉన్నాయి, అది డీలింగ్ చేసుకుంటాను, 100 రూప్స్ చర్చిలో కూడా ఉన్నానని చెప్పేసి ఏదో చెప్పాడు. అంతే. ఇంకా ఏంటి అందరూ కూడా అతను లేపడమే. మనీషు ఏ టాస్క్లో గెలిచాడు? ఒక టాస్క్లో కంప్లీట్గా గెలిచాడు అతను. ఒక్కసారి వచ్చిందా? ఇచ్చినవి బొక్కల టాస్క్లు, దాంట్లోనూ కూడా గెలవకపోతే ఇంకా 100 హోప్స్ 30 ఏటో మనకేం అర్థం కావట్లా. నెక్స్ట్ వచ్చేసరికి మనకు బిందు మాధవ్ గారు అయితే అంటారన్నమాట. బిందు మాధవ్ గారు మోమోస్ కిచెన్ దివ్య గారు అయితే ఉన్నారు కదా, దివ్య గారిని అయితే పిలుస్తారు. దివ్య గారిని పిలిచిన తర్వాత మీ ఓవర్ స్మార్ట్ అని చెప్పేసి అయితే తీస్తారనమాట. ఓవర్ స్మార్ట్ తీసి ఎవరికి ఇస్తారంటే మనకి ఇతను ఉన్నారు కదా, మర్యాద మనీష్ గారిని అయితే పిలుస్తారనమాట. మర్యాద మనీష్ గారికి ఇక్కడ ఓవర్ స్మార్ట్ అని చెప్పేసి అయితే బ్యాచ్ అయితే పెడతారు. ఎందుకు అని చెప్పేసి అయితే అంటది శ్రీముఖి. అప్పుడు దివ్య గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మొదలెడతారనమాట. అదేంటంటే మీరు ఒక్క టాస్క్ అలా కూడా గెలలేదు. ఏదన్నా టాస్క్ పెడితే మీకు మీరే గొప్పలను ఊహించుకొని స్ట్రాటజీలు వేసేసి ఆ స్ట్రాటజీలు వాళ్ళకి అప్లై చేయడం వల్ల బొక్క బొరల గేమ్ అయితే పడుతుంది. ఓకేనా. పక్కా అయితే మీరు అన్ఫిట్ ఫర్ ద బిగ్ బాస్. అసలు మీరు ఏమీ కూడా ఆడలేదు. అప్పుడు వెంటనే మర్యాద మనీష్ గారు అనుకోని నేను ఆడలేదా? నేను ఎందుకు ఆడలేదు? నేను ఆడాను. ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఆడలేదు. ఓకే, ఆ థర్డ్ గేమ్లోని నేను ఆడలేదు. ఓకే, ఒప్పుకుంటాను. తర్వాత గేమ్లో నేను ఆడాను కదా. నువ్వు ఆడావు బాబు, బాగా నువ్వే ఆడావు. మీ టీం మొత్తం కష్టపడి ఆడింది. నువ్వేం స్ట్రాటజీలు అప్లై చేయలేదు. కొన్ని పలానా స్ట్రాటజీలు కూడా మీ టీంతో డిస్కస్ చేయలేదు. ఈ విధంగా ఆడండి చెప్పి డిస్కస్ చేయలేదు. నీకు నువ్వే వేసేసుకున్నావు స్ట్రాటజీలు. ఏం ఆడో చెప్పు, ఒక్క గేమ్ చెప్పు నాకు అని చెప్పి దివ్య గారు గట్టిగా అయితే పట్టుకుంటారు అనమాట. అప్పుడు వెంటనే శ్రీముఖి గారు ఓవర్ స్మార్ట్ అని ఇక్కడలోని ఎంతమంది అయితే అనుకుంటున్నారని చెప్తే అందరూ కూడా ఇలా చేతులు అయితే ఎత్తేస్తారనమాట. ఏమో అదే అర్థం కావట్లేదు కదా. ఓవర్ స్మార్ట్ ఇతను కూడా అన్ఫిట్ ఫర్ ద బిగ్ బాస్. అసలు బిగ్ బాస్కి పనిచేయడు ఇతను కానీ వెళ్ళాడు అనుకోండి, సెలబ్రిటీస్తో కలిపి ఉన్నాడు అనుకోండి, నాకు తెలిసిన బట్టి ఒకటో రోజు రెండో వారం రెండో వారం బయటకు వచ్చేస్తాడు అతను పక్కగా. ఫిజికల్ టాస్క్ సరిగ్గా ఆడలేడు. స్ట్రాటజీ అనుకుంటున్నాడు కానీ మన అభిజిత్ గారి స్ట్రాటజీలు కూడా సరిగ్గా వేయలేడు అతను. నాకైతే అదే అనిపించింది ఫ్రెండ్స్. కింద మీకు ఏమనిపించిందో కింద అయితే మీరు కామెంట్ చేయండి. నా 19 years బాబా పనిచేయదు, మర్యాద మనీష్ గారితో పనిచేయరు. మాట్లాడితే ఇంకా జడ్జెసే
జాకీలు, కప్పీలు ఎట్లా చెప్తారు అతన్ని? ఏటో. నెక్స్ట్ మనకి కర్నూలు అమ్మాయి మన ఈ అమ్మాయి ఉంది కదా! మనకి రాయలసీమ అమ్మాయి. ఆ అమ్మాయినైతే పిలుస్తారనమాట. మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ ఏమొస్తదంటే మనకి బోరింగ్ అనే టైటిల్ ఏసి మనకి షకీబ్ గారు ఉన్నారు కదా! సయ్యద్ షకీబ్ యూసఫ్ అలీ అతనికైతే ఇక్కడ బోరింగ్ అయితే పెడతారు. ఎందుకు బోరింగ్ పెట్టావంటే నువ్వు ఈ మనిషి ఏంటంటే అసల టాస్క్‌లు ఎక్కడ కనిపించడు. బోరింగు. మనిషి చూడడానికి బానే ఉంటాడు గానీ, ఆ టాస్క్‌లో మాత్రం వెరీ బోరింగు. అదేంటి ఫోను పగలగొట్టినా సరే అని చెప్పి శ్రీముఖి గారైతే అంటారన్నమాట. అదొక్కటే కామెడీగా ఉందంట. ప్రియ గారికి ఫోను పగలగొట్టడం కామెడీగా ఉందంట. నాకైతే ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్. కింద అర్థమైతే మీరు కామెంట్ చేయండి. ఇంకే టాస్క్ అయితే గ్రాఫ్ అయితే అలా తగ్గుతూ రోజుకైతే వచ్చేస్తుందని చెప్పేసైతే మన ప్రియ గారు, మేడం గారైతే అంటారన్నమాట. మీరు ఒప్పుకుంటున్నారా అని అయితే అంటారు. మన షాకిబ్ గారిని. షాకిబ్ అయితే నేను ఒప్పుకోను. నేను బోరింగ్ కాదు అని చెప్పేసి అయితే సీరియస్‌గా అయితే ఎళ్ళిపోయి కూర్చుంటారనమాట. ప్రియ గారు కూడా ఎళ్లి కూర్చుంటారు. నెక్స్ట్ ఎవరంటే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉన్నారు కదా! హరీష్ గారిని అయితే రమ్మంటారన్నమాట. హరీష్ గారు అయితే వస్తారు. హరీష్ గారు వచ్చిన తర్వాత మనకి శ్వేత గారైతే ఉన్నారు కదా! శ్వేత గారైతే రమ్మంటారన్నమాట. శ్వేత గారు వచ్చిన తర్వాత హిపోక్రటిక్ మాటలు మార్చడం అనే టైటిల్ మనకి శ్వేత గారికైతే ఇస్తారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారు. మొన్న మీరు అంట్లు తోమారు కదా! ఆ టాస్క్‌లోని ఏమైందంటే అర్థమైపోతది శ్వేత గారికి. ఓకే. అర్థమైంది. చెప్పండి అనైతే అంటారు. ఎందుకు హిపోక్రటిక్ అంటే మీరు మాటలైతే మారుస్తుంటారు. ఎందుకు మాటలు మారుస్తుంటారంటే ఆ రోజు తోమ్ టాస్క్‌లోనే ఏంటంటే మాటలైతే మార్చారంట. ఫస్ట్‌లో నుంచి వావ్! మీరు సూపర్‌గా అయితే తుడిసారండి నన్నైతే అని. దాని తర్వాత టీ షర్ట్ ఎందుకు ఇప్పారు మీరు? టీ షర్ట్ ఎందుకు ఇప్పారు అని అడిగిందంట. టీ షర్ట్ ఎందుకు ఇప్పారు? ఫ్లోరింగ్ తుడినందుకు టీ షర్ట్‌లు ఉపయోగిస్తారా? అలాగైతే టీ షర్ట్‌తోని మీరు ప్లేట్స్ కడిగి దాంట్లో మీరు భోంచేస్తారా? అనైతే అంటది. దానికి అందుకున్న మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఏమంటారంటే మీరు టిష్యూ పేపర్‌లతో క్లీన్ చేసుకొని తింటాం. టీ షర్ట్‌కినా దాని తర్వాత ప్లేట్స్‌కి సంబంధం ఏముంది? అలాగైతే మీరు ఇంట్లో ఉన్నట్టు మీరు ఫ్లోరింగ్ అంతా కూడా నీట్‌గా తుడుచుకుంటారా? అనైతే అంటది మన శ్వేత. దానికి మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఏమంటారంటే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. అలాగైతే మీరు వెయిటింగ్ హాల్‌లో టిష్యూ పేపర్‌లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. దానికి దీనికి సంబంధం ఏంటంటే, మరి అదే బిగ్ బాస్ ఫార్మాట్. మరి ఇంకా మాటకి బ్లాంక్ అయిపోతారన్నమాట. మనకి నవదీప్ గారైతే స్మైల్ అయితే ఇస్తుంటారన్నమాట. ఈవిడేంటంటే వెయిటింగ్ హాల్‌లోనే టిష్యూ పేపర్‌లు ఎక్కడో పడేసేస్తదట. దాన్ని తీసుకురావద్దంట ఇక్కడికి. ఇక్కడ మీకేమి నచ్చలేదు చెప్పండి అనంటే, మాస్ మ్యాన్ హరీష్ గారు మళ్ళీ ఇంకా సైలెంట్‌గా అయితే ఉంటారన్నమాట. ఓకే. ఇదంతా వ్యాపారం కాదు అని చెప్పేసి మన శ్రీముఖి గారు ఎవరైతే శ్వేత గారు హిపోక్రేట్ కాదు అని అనుకుంటున్నారో చేతులెత్తి ఎత్తందంటే అందరైతే అలా చేతులెత్తి ఎత్తారన్నమాట. మాస్క్ మ్యాన్ హరీష్ గారు మీరేమంటారంటే, నా నా ఒపీనియన్ ఇదే. శ్వేత గారు మీరు ఆళ్ళందరూ చెప్పారు కదా సార్. నేను మాటలు మార్చడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి, "ఎళ్లి కూర్చోండి" అనైతే అంటారు. మళ్ళీ ఎళ్లైతే కూర్చుంటారన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకింకా ప్రసన్న గారినైతే పిలుస్తారండి. ప్రసన్న గారేంచి చాలా సేపు చూస్తుంటాడన్నమాట. బోర్డ్‌లో అయితే చాలా సేపు చూస్తుంటాడు తీయలేడు. దాని తర్వాత వెంటనే నాగాకైతే పిలుస్తాడు. నాగాకి ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పేసి నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత అంటే డమ్‌గా ఉండడం అని చెప్పేసి అన్ని టాస్కుల్లోనైతే అంటాడన్నమాట. వెంటనే నవదీప్ గారొచ్చి ప్రసన్న డమ్మా? ప్రసన్న ఫేస్ రియాక్షన్స్ ఏంటి అలా పెట్టాడు? అదైతే అలా పెట్టాడేంటి అని చెప్పి ఎవరికీ అర్థం కాలేదు. మీరు ఆ రోజు ప్రసన్న గారైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం మొదలెడతారన్నమాట. ఎందుకు డమ్మో మన ఇతను లాయర్ నాగా గారైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం మొదలెడతారన్నమాట. ప్రశాంత్ గారు ఏం చెప్తారంటే మనకి క్లారిటీగా మీరు జాలిపడి నాకు లీడర్‌షిప్ ఇచ్చారు. నాకు చాలా హర్ట్‌గా అయితే అనిపించింది అది అంటారు. అదేంటి నేనెప్పుడు జాలిపడి మీకిచ్చానంటే, ఒకసారి ఇచ్చారు కదా లీడర్‌షిప్పు. బ్రదర్ మీరు పొద్దున్నుంచి ఏం ఆడలేదు కదా! మీకు లీడర్‌షిప్ ఇచ్చేస్తాను. కొద్దిగా ఆ టీమ్‌నైతే లీడ్ చేయండి. ఆ విధంగా సరే ఛాన్స్ వస్తది కదా! అనైతే చెప్పారు. నేనెందుకో అది ఇంకా వేరేలాగా తీసుకున్నాను అని చెప్పేసైతే ఆహ్, అలాగని చెప్తాడనమాట. మనోడేంచి వేరేలా తీసుకుంటాడు. అసలు డమ్ కాదు. ఇతను ప్రసన్న గారు చెప్పిన దానికి, ఈ మనకి నాగా గారు చెప్పిన దానికి అసలు పొంతనుండదనమాట. వెంటనే జడ్జెస్ అయితే కలగజేసుకుంటారు. జడ్జెస్ కలగజేసుకున్నా సరే అదేంటి ఎలాగ డమ్ అవుతాడు? ఏంటి? అని జెప్పేసంటే ఇదే రీజన్ చెప్తుంటాడు. రీజన్ చెప్పనందుకు కూడా ప్రసన్న గారికి ఏమి లేదనమాట. ఇదే రీజను. మీరు నాకు లీడర్‌షిప్ ఇచ్చారు. అది నాకెందుకో బాధ కలిగింది. అందుకే మీకు డమ్ ఇచ్చానయితే అంటాడు. నాకైతే ప్రసన్న గారు కూడా ఆహ్, స్ట్రాంగ్ మనిషే గాని మనకి డిస్కషన్‌లోని మాత్రం కొద్దిగా తేలిపోతున్నాడేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుందండి. నాగా గారు పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. దాని తర్వాత ఏంటంటే మన జడ్జెస్ కూడా నాగా గారికి కొద్దిగా హైప్ ఇచ్చుకొని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క ఆ నాగుపాము కాటు వేసింది అది వెళ్లి తీసుకొచ్చి దీనిలో ఎపిసోడ్ నంబరు 12లో పెట్టాడు. తర్వాత మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారినైతే వెళ్లి పిలుస్తారండి ఒకసారి. హరీష్ గారిని పిలిపిస్తారు. ఆ ప్రసన్న గారు కూడా ఎదురెదురుగానే ఉంటారన్నమాట. ఇప్పుడు మాట్లాడండి.
అనైతే శ్రీముఖి గారు అయితే అంటారు. శ్రీముఖి గారు అనిన తర్వాత మళ్ళీ మన ప్రశాంత్ గారు అయితే మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ సార్. మీరు ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్తుంటారు. కాకపోతే ఏంటంటే, కొన్ని డిస్కషన్‌లో మీరు ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోతున్నారు సార్ అనేది ప్రసన్న గారు అయితే అంటారనమాట. దానికి మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఏమంటారంటే, పాయింట్ టు పాయింటే మాట్లాడడానికి ఇక్కడికొచ్చాను. ఇక్కడ అందరూ కూడా మీరు గొప్ప అని చెప్పి ఇలాగ బటర్ రాసుకోవడానికి మీతో రాలేదు కదా! నేను కరెక్ట్‌గా అయితే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాను. ఏదనిపిస్తే అది కరెక్ట్‌గా నేను చెప్తాను. అంతే తప్ప బటర్ రాసుకోవడానికి బిగ్ బాస్ హౌస్‌లో నేను ఇక్కడ రాలేదు అనైతే అంటాడనమాట. మనకి ప్రసన్న గారికైతే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఎందుకంటే అతను చెప్పాను కదా! డిస్కషన్‌లో కూడా ఎక్కువగా పాల్గొనలేడు. ఇతను మన ప్రసన్న గారు పాల్గొనలేదు. మాస్క్ మ్యాన్ హరీష్ గట్టిగా మాట్లాడడం వల్ల ఏంటంటే, అంటే చెప్పండి బ్రదర్ మీ పాయింట్ స్ట్రెయిట్‌గా చెప్పండి. అప్పుడే కదా నోరు మూసేది. మీరేదైనా పాయింట్ చెప్తుంటే దాంట్లోనే ఏదన్నా మనకి స్ట్రాంగ్‌గా అనిపిస్తే నేను నోరు మూసేస్తాను. మన ప్రసన్న గారైతే డల్ అయిపోతారండి. జస్ట్ ఇలా ఉంటాడనమాట పాపం అతను. అయితే మాట్లాడుకోవడానికి ఏమీ లేదా? అని అయితే అంటారు. మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు. అయితే నేను వెళ్ళొచ్చా? ఆ! వెళ్ళండి. వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ మనకి పవన్ కళ్యాణ్ అయితే ఉన్నాడు కదా! పవన్ కళ్యాణ్ అయితే వస్తారనమాట. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అతను పికప్ చేసుకునేది ఏంటంటే ఇమ్మెచ్యూర్డ్. ఇమ్మెచ్యూర్డ్ ఎవరికి ఇస్తామంటే మీకు డిమాండ్ పవన్ అయితే ఉన్నాడు కదా! ఆ పేరెందుకు తగిలించుకున్నావో తెలీదయ్యా. డిమాండ్ పవర్ అయితే వస్తారనమాట. డిమాండ్ పవర్ వచ్చేసి సేమ్ అదనమాట. నువ్వు ఇమ్మెచ్యూర్డ్‌గా టాస్క్‌లే ఆడుతుంటావు. ఇప్పటివరకు కూడా ఒక టాస్క్ కూడా పర్ఫార్మెన్స్ చేయలేదు. చాలా సైలెంట్‌గా ఉంటావు. అసలు మాట్లాడవు. ఏ టాస్క్ అన్నా సరే మెచ్యూరిటీ లేకుండా ఆడుతావు అని అయితే ప్రెజెంట్ చేస్తారనమాట. దానికి మన డిమాండ్ పవన్ అయితే తగులుకుంటాడనమాట. నేనెక్కడ ముందుకు వచ్చేస్తుంటాడనమాట. మనిషి ఎలాగుంటే ముందుకు వచ్చేసి మాట్లాడతారనమాట. అయితే నేనెక్కడ బిహేవ్ చేశాను అలాగా. నేను ప్రతి టాస్క్‌లో కూడా బాగా ఇచ్చాను, అది ఇచ్చానంటే మరి శ్రీముఖి గారు వెంటనే అందుకొని ఎవరు ఇన్‌మెచ్యూర్డ్ కాదు. ఇతను చేతులెత్తిందంటే మాస్క్ మ్యాన్ హరీష్ అలాగే మనకి దివ్య గారు ఇద్దరైతే ఎత్తారనమాట. ప్రియ గారైతే అంటారనమాట. మరి ఇతను ఇది కాకపోతే మరి ఏంటి అంటే సెల్ఫ్ సెంటర్డ్ అనైతే అంటాడనమాట. సెల్ఫ్ సెంటర్డ్ ఎవరైతే అనుకుంటున్నారో చేతులెత్తండి అంటే అందరూ కూడా చేతులెత్తారు. మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం చేతులెత్తరు. మాస్క్ మ్యాన్ హరీష్, ప్రియ గారు చేతులెత్తరు. మిగిలిన అందరూ చేతులెత్తేత్తారనమాట. అప్పుడు వెంటనే ముగ్గురు జడ్జెస్ అయితే ఉంటారు కదా! ముగ్గురు జడ్జెస్ అందుకుని ఏమంటారంటే సెల్ఫ్ సెంటర్డ్ ఉండడం కూడా మంచిదే కదా! అది నెగెటివ్ అయితే కాదు. సెల్ఫ్ సెంటర్డ్ ఉండడం మంచిదే. తన కోసం తను గేమ్ ఆడుతున్నాడు. అందుకే కదా బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళేది. అందరూ బావుండాలి. నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలంటే ఎలాగవుతది? అది మంచిదే అనైతే అంటారన్నమాట. అందరి ముఖ చిత్రాలయితే మారిపోతాయి ఇక్కడ. సో, ఏమీ ఆడలేనటువంటి ఇప్పటివరకు అనూష రత్నం గారినైతే పిలుస్తారన్నమాట. అనూష రత్నం గారిని సారీ. అనూష రత్నం గారిని పిలిచిన తర్వాత అనూష రత్నం గారు ఏమంటారంటే, నాకు కావాల్సినోళ్ళు అందరూ అయిపోయారు. పెద్దగా గేమ్ ఓడబడిసింది ఏమీ లేదివిడ. ఇంకా మిగిలింది దాల్య గారున అండ్ కల్కి మాత్రమే ఉన్నారు అనూష అనైతే అంటారన్నమాట. నాకు కావాల్సినోళ్ళు అందరూ అయిపోయారు అనైతే అంటారన్నమాట. ఎంతమంది ఉన్నారేంటి అని చెప్పి శ్రీముఖి గారు అయితే అనడం అయితే జరుగుతదన్నమాట. అప్పుడైతే ఈవిడ లిస్ట్ అయితే చెప్పడం అయితే మొదలవుద్దండి. నాకు ప్రసన్న గారు మాట్లాడాలుంది, హరీష్ గారికి మాట్లాడాలుంది, అలాగే శ్రీజ గారికి మాట్లాడాలుంది అనైతే అంటారన్నమాట. మన ఏమీ ఆడలేనటువంటి మన అనూష రత్నం గారు. మనకి నవదీప్ గారు వస్తారన్నమాట. నవదీప్ గారు వచ్చేసి మేడం గారికి బోర్డులైతే ఉంటాయి అక్కడ. ఆ బోర్డులో నచ్చలేదంట. నవదీప్ గారు వచ్చి లూజర్ అని రాసి మనకి ప్రియ అనూష గారికిస్తే, అనూష గారు వచ్చేసరికి మనకి దాలియా గారికి అయితే పెడతారన్నమాట. ఎందుకు లూజర్ అంటే మీరు ఒక టాస్క్‌లోని మీరు ఆడిన తర్వాత మీరు ఓడిపోయారనుకోండి, ఇంకా 1 వీక్, 2 వీక్, 3 వీక్స్ అంటే 1 డే, 2 డే, 3 డే దాని మీదే ఉంటారు. మీరు అది ఓపెన్ అప్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయరు. మళ్ళీ దాంట్లోనే ఉండి ఈ గేములన్నీ కూడా దొబ్బెడుతుంటారు. అనూష రత్నం గారు మరి ఈవిడ ఎన్ని టాస్క్‌లు ఆడిందో మరి మాకేం అర్థం కాలేదు. ఓట్లు ఎందుకు పడుతున్నాయో కూడా ఏం అర్థం కాలేదు. అనూష రత్నం గారిని చూస్తుంటే నాకు కొద్దిగా మండిద్ది. నజాలియా గారు కొద్దో గొప్ప పెర్ఫార్మన్స్ చేశారండి. అది లూజర్ అనేది పెట్టేసారు. మీరు ఒప్పుకుంటానంటే నేను ఒప్పుకోవట్లేదని చెప్పేసి అయితే అంటది దాలియా గారు. ఇంకా కల్కి గారిని అయితే పిలుస్తారన్నమాట. కల్కి గారు మీకెవరు కూడా బోర్డులో ఇవ్వలేదు. మీరు మిమ్మల్ని గుర్తించట్లేదా అంటే నేనైతే అన్ని టాస్క్‌లో బానే ఇచ్చాను. మరి వీళ్ళందరూ నన్ను గుర్తించట్లేదంటే అది నా గుడ్ థింగ్ అయితే అంటదనమాట. గుడ్ థింగ్ ఏంటి గుడ్ థింగ్ ఏదోటి ఇవ్వాలి కదా! మంచిదనో, చెడ్డదనో, లూజర్ అనో, ఫ్రాడ్ అనో ఏదోటి ఇవ్వాలి కదా! ఏది ఎందుకు ఇవ్వలేదంటే మరి అది వాళ్ళిష్టం నాకేం తెలియట్లేదంటే శ్రీముఖి గారి నుంచి "ఎళ్లి కూర్చో అమ్మ" అని అయితే అంటారు. కల్కి గారైతే ఎళ్లి బ్యాచ్‌లోనైతే అయితే కూర్చుంటారండి. ఇక్కడతోని ఈ బొచ్చులో టాస్క్ అయితే కంప్లీట్ అయింది. ఎవరు ఆడించేదెవరు, ఆడేదెవరు అని చెప్పి ఒక టాస్క్ అయితే పెడతారనమాట. ఎవరైతే బ్యాచ్‌లు తగిలించుకొని ఉంటారో కదా! వాళ్ళు ఆహ్, నించుంటారు. ఎవరైతే బ్యాచ్‌లు ఇచ్చారో వాళ్ళు కూర్చుంటారు. కూర్చొని నించున్నోళ్ళు ఉంటారు కదా! ఇక్కడ ఇలా కడతారనమాట. తోలుబొమ్మలాట ఉంటది కదా! పంచతంత్రం సీరియల్ చూసారు కదా మీరు. సేమ్ పంచతంత్రం అనమాట. తోలుబొమ్మలాట. జస్ట్ మనకిక్కడ హ్యాండ్‌కి కడతారు 2 పైన 2 కర్రలుంటాయనమాట.
లెఫ్ట్ హ్యాండ్ బౌల్‌లోని ఏదన్నా ఒక ఫుడ్ ఐటెమ్ అయితే ఉంటది. కళ్ళకైతే గంతలు కడతారు కూర్చున్నోళ్ళకి. ఇది ఇది పట్టుకొని మనకు రైట్ హ్యాండ్‌లోనైతే పెట్టాలనమాట. మళ్ళీ దీంట్లో ఉన్న ఐటెమ్ తీసుకొచ్చి దీంట్లోనైతే ఇలా పెట్టాలనమాట. ఇలాగనమాట. ఇది పైన కర్రలైతే ఆడేస్తుంటారు. అది టాస్క్. ఈ టాస్క్‌లోని మనకి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారంటే, మర్యాద మనీష్ గారు, అలాగే మనకి మొహమ్మద్‌స్‌కి వచ్చిన దివ్య గారు ఒక టీము. అలాగే మనకి ప్రసన్న గారు, నాగ గారు ఒక టీము. అలాగే మనకి డిమాండ్ పవన్ కళ్యాణ్ ఒక టీము. ఈ దివ్య గారు, అలాగే మనకి షకీబ్ గారు ఒక టీము. అలాగే మనకి చిన్న పిల్ల ఉంది కదా 19 ఇయర్స్ పిల్ల శ్రేయ, శ్రీజ ఒక టీము. అనుష రత్నం గారు, అలాగే మనకి డాలియా గారు ఒక టీము. అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు, మనకి ఈవిడ పేరు జిమ్మర్ అయితే ఉంటారు కదా, ఈవిడ ఒక టీం అనమాట. ఫుడ్ ఐటెం కింద పెడితే అవుట్. ఎవరైతే ఫుడ్ ఐటెం పెట్టారో పరిగెట్టుకుని వచ్చి బెల్ అయితే కొట్టాలి. ఇదనమాట గేమ్. శ్రీముఖి గారు ఫస్ట్ జిలేబీ అనేది అంటారనమాట. ఆ జిలేబీ టాస్క్ అనమాట. జిలేబీ చూపెడతారనమాట. అందరూ కూడా మాట్లాడకూడదు. కూర్చున్న వాళ్ళు కళ్ళైతే గంతలు కడతారనమాట. నించుంటారు కదా, వాళ్ళు మాత్రం చూస్తారనమాట ఇలాగా. ఈ స్వీట్లు జిలేబీ టాస్క్లో ఏంటంటే అనుష గారు అయితే ఫస్ట్ అయితే గంట కొడతారనమాట. మనకి లడ్డు అయితే చూపెడతారండి. ఆ లడ్డు చూపెడుతున్న దాంట్లో మన షకీబ్ గారు అయితే ముందే అయితే పెడతారనమాట. గంట టంగ్ టంగ్ కడతారనమాట. ఏంటి లడ్డులో టాస్క్లు అర్థం కావట్లేదు. అంటే తోలు బొమ్మలు అనమాట. మీకు అర్థమైందా? లడ్డు ఇక్కడ ఉంటదనమాట. కర్రలతోటి లాగా లేపి లడ్డు ఈ బౌల్‌లో పెట్టాలి. అదండి టాస్క్. దీంట్లోనే వచ్చేసరికి మనకి ఫస్ట్‌లో అనుష రత్నం గారు అయితే గెలిచారు. ఇప్పుడు షకీబ్ గారు అయితే గెలిచారు సెకండ్ రౌండ్‌లో. సెకండ్ వచ్చేసరికి మనకి ఇంకా రస్మలై అయితే చూపెడతారండి. రస్మలై కూడా మనకి స్పీడ్‌గా మనకి షాకిబ్ అయితే పెడతారనమాట. షాకిబ్‌కి పరిగెట్టెళ్ళి గంట కొడతారు. షాకిబ్‌కి ఇక్కడ ఒక పాయింట్ అయితే వచ్చిందండి. మనకి దాన్ని ఏంటంటారు కాజా. కాజా అనేది చూపెడతారనమాట. కాజా టాస్క్‌లోని మన అనుష రత్నం గారు ఫస్ట్ పెట్టి గంట అయితే కొడతారనమాట. సోంపాపిడి అయితే చూపిస్తారండి. సోంపాపిడి టాస్క్‌లోని మన శ్రీజ గారైతే పెట్టి గంట అయితే కొట్టెడతారండి. నెక్స్ట్ గులాబ్ జామ్ అయితే చూపెడతారండి. గులాబ్ జామ్ టాస్క్‌లోని మనకి డిమాండ్ పవన్ ఉన్నాడు కదా, డిమాండ్ పవన్ అయితే వచ్చి గంట అయితే కొడతాడనమాట. ఏటా గులాబ్ జామ్ టాస్క్‌లు, రసమలై టాస్క్‌లు, పంచతంత్రంలాగా ఇలా కట్టడం. ఏంటి అది డిఫరెంట్‌గా అయితే ఉంది. షాకిబ్ గారు అంటే ఈ మాటలోనే ఏంటంటే మనోడు జస్ట్ ఇలాగ అంటాడనమాట. ఆవిడ చేతులు ఇలాగ ప్రాక్టీస్ చేస్తున్నట్టు అంటాడనమాట. దానికి శ్రీముఖి గారు అమ్మ ఎందుకురా ప్రాక్టీస్ అవుతున్నావు అని చెప్పి సైజెస్ అయిపోతారు. అదే ఎందుకు ఇచ్చింది బొక్కలో టాస్క్. సరే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాజు బర్ఫీ అయితే చూపిస్తారండి. కాజు బర్ఫీ టాస్క్లో వచ్చేసరికి మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉన్నారు కదా, కింద పార్ట్నర్తోనైతే స్పీడ్గా అయితే పెట్టేస్తారనమాట కాజు బర్ఫీ టాస్క్. దీంట్లో ఏంటంటే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి పాయింట్ అయితే వస్తుందండి. ఫస్ట్ పాయింట్ మాస్క్ మ్యాన్ హరీష్ గారికి. కళాఖండ ఉంటుంది కదా, కళాఖండ అయితే చూపెడతారనమాట. ఇక్కడ నాగా గారు అయితే ఒక పాయింట్ అయితే గెలుచుకుంటారనమాట. నాగా గారికి ఒక పాయింట్ అయితే వస్తుందండి. సున్నుండిని అయితే చూపెడతారనమాట. సున్నుండ అయితే చూపెడతారనమాట. ఇక్కడ నాగా గారు ఇలా పెట్టి ఇలా పెడతారు వాళ్ళ పార్ట్నర్ తోటి. పరిగెట్టుకుని వెళ్ళి నాగా గారు గంట అయితే కొడతారనమాట. సున్నుండ టీంలోని సున్నుండ టాస్క్లో ఆ సున్నుండ ఫోటోగ్రాఫ్ చూపించారు కదా, దీంట్లో మాత్రం మన నాగా గారు అయితే ఒక పాయింట్ అయితే తెచ్చుకుంటారండి. లాస్ట్కి మనకి హల్వా అయితే చూపెడతారండి. హల్వా టాస్క్లో కూడా మన నాగా గారు అయితే విన్ అవుతారనమాట. మీ మీ స్థానాలకు వెళ్ళిపోండి అంటే కళ్ళ గంతలు తీసేసి ఈ పంచతంత్రం తీసేసి అయితే వాళ్ళ స్థానాల్లోకి అయితే వెళ్ళిపోతారన్నమాట. ఇలా గెలిచింది ఎవరంటే మనకి నాగా గారు అయితే గెలుస్తారండి. ఇంకా ఓటీపీలు చేసుకున్నందుకు వాళ్ళే డిస్కస్ చేసుకొని ఒక ఓటీపీలు అయితే అడగమంటారన్నమాట. వెంటనే ప్రశాంత్ గారు నాకు నాగా గారు ఇచ్చారండి ఓటీపీలు అంటే, ఇచ్చారా మనస్ఫూర్తిగా ఇచ్చారా లేదనుకుంటే మామూలుగా ఏదో ఇచ్చారంటే, లేదండి మనస్ఫూర్తిగా ఇచ్చాడు. మరి ఏంటి మరి సరిగ్గా మాట్లాడట్లేదు అది అని చెప్పేసి అయితే జడ్జెస్ అయితే అంటారనమాట. నేను అదే అర్థం కావట్లేదు, డిస్కషన్ అవుతున్నప్పుడు నా ఒపీనియన్ కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అయితే అంటాడనమాట. ఎనీవే ఓటీపీలు అయితే చేసుకుంటారు. ఇంకా రెండో ఎల్లో కార్డు ఉంటుంది కదా, రెండో ఎల్లో కార్డు మీరు ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారంటే జడ్జెస్ అయితే అంటారనమాట. ఇంకెందుకు ఆలస్యం రా అని అయితే అంటారనమాట. వెంటనే మనోడు జమ్మని అయితే వచ్చేస్తుంది. ఆ జమ్మని వచ్చినప్పుడు ఎవడో కాదండి, మనకి షాకిబ్ గారు అయితే వస్తారనమాట. ఎందుకు షాకిబ్ గారికి ఇచ్చారంటే ఆ తోలు బొమ్మల టాస్క్లో జస్ట్ అయితే ప్రాక్టీస్ చేశారంట. అది ఎవరికి నచ్చలేదంట. దాని గురించి ఎల్లగడ్డ ఇచ్చేది ఇచ్చారు. అక్కడ చాలా మ్యాటర్ అయితే జరిగింది. మెయిన్ మ్యాటర్ అయితే ఇదే. టాస్క్ మధ్యలోనే మనోడు జస్ట్ ఇలా ఏలు కదిలించేసి ప్రాక్టీస్ చేశారంట. ఆ ప్రాక్టీస్ కోసమే ఎల్లగడ్డ అయితే ఇచ్చేసారు. ఏం టాస్క్ ఇవి ఫ్రెండ్స్. ఇంకా బెస్ట్ కంటెండర్ అండి. బెస్ట్ కంటెండర్ మాత్రం నాగా గారికి అయితే వచ్చిందనమాట. ఆ జిలేబీ టాస్క్లోనైతే బెస్ట్ కంటెండర్ అయితే ఇచ్చారనమాట. అందుకే నాగా గారికి అయితే ఇచ్చారంట బెస్ట్ కంటెండర్. మళ్ళీ ఓటీపీలు అయితే మా నాగా గారు అయితే చేసుకున్నారండి. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు ఎప్పుడులాగే. ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసారండి అయితే అనుకుంటున్నాను. లైక్ చేయండి,
షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ గెస్ట్. టేక్ కేర్. బాయ్.